ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా ఆయన సన్నిధికి చేరి ఉన్నాం. అందుకే దేవుని మహింపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభునామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత మనం వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయంలో మేమందరము మీ సన్నిధిలో చేరి ఉన్నాం. మీ జీవం గల మాటలు వినుటకు, వాటిని గ్రహించుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ యొక్క అనాది సంకల్పం మా విషయంలో చాలా ఉన్నతమైనది మేము గ్రహింపలేనంత స్థాయిలో మీ తలంపులు మా తలంపులకు, ఆకాశమునకు భూమికి మధ్య ఉన్నటువంటి తేడా ఎంతైతే ఉందో అంత గొప్పగా ఈ వ్యత్యాసం ఉందని మేము గ్రహించలాగున సహాయం చేయని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ కారణాన్ని బట్టి ఈ వాక్యములు ప్రతిరోజు మీరు మాకు నేర్పిస్తున్నారు, ఆ ఉద్దేశంను మేము గ్రహించలాగిన సహాయం చేయండి. మీ బిడ్డల మధ్యలో నిలవబెట్టారు, మీ దాసునిగా నన్ను మీ యొక్క ఆలోచనలు ప్రకటించలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంపూర్ణముగా మీ పాదముల చెంత మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ మీ వాక్యం యొక్క విలువను మీ బిడ్డలు ఎరుగుటకు వారి మనోనేత్రములను తెరవమని వేడుకొనొచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, నిర్గమకాండం ఈరోజు మనము 29వ అధ్యాయంలోనికి ప్రవేశించాలి. అయినప్పటికీ చాలా విషయాలు మనము 28లో తెలుసుకోవాల్సినవి ఉన్నవి కనుక 28 నిన్న యాజకుల వస్త్రాలు గురించి విన్నాం. ప్రధాన యాజకుని వస్త్రం గురించి చూశాం, అహరోన్ గారిది. అహరోన్ గారి కుమారులు వారు ధరించుకోవాల్సిన వస్త్రాల గురించి కూడా చూశారు. దానికంటే ముందు మనం రోమాపత్రిక 15వ అధ్యాయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. పూర్వము రాయబడినవన్నీ మనకు బోధ కలుగుటకు, పూర్వము రాయబడినవన్నీ మనకు బోధ కలుగుటకు, మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. పూర్వం వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగుటకు. ఇందులో నుండి దేవుడు మనకేం నేర్పిస్తున్నాడో ఒకసారి తిరిగి నెమరు వేసుకుందాం. ప్రధాన యాజకుడుగా పాత నిబంధనలో మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరు కనపడుతున్నారు? అహరోన్ గారు. లేవి గోత్రంలో నుండి అమ్రాము గారికి పుట్టిన సంతానం అహరోన్ గారు, మోషే గారు. వీరిద్దరికీ అక్కగా ఉన్న మిరియాం గారు. కుమారులలో జ్యేష్ఠుడు ఎవరు? ఇప్పుడు అహరోన్ గారు. కుమారులలో జ్యేష్ఠుడు అహరోన్ గారు. జ్యేష్ఠుడై ఉన్న అహరోన్ గారు మందిరంలో పరిచర్య చేయుటకు ప్రధాన యాజకుడయ్యాడు. దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయుటకు అహరోను గారు జ్యేష్ఠుడు, ప్రధాన యాజకుడయ్యాడు. ఎక్కడ పనిచేయుటకు? ఇప్పుడే చెప్పా, 2 సార్లు చెప్పా. మందిరంలో పనిచేయుటకు.
మందిరంలో పనిచేయుటకు జ్యేష్ఠుడుగా ఉన్న అహరోను గారు ప్రధాన యాజకుడయ్యాడు. నిజమా కాదా ఈ విషయం? నిజమే. యేసు ప్రభు కూడా జ్యేష్ఠ కుమారుడైతే ఆయన క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ప్రభువుని ఏమని పిలుస్తున్నారో మనం గమనించాలి. అందరూ తీశారా? హెబ్రీలకు రాసిన పత్రిక 4:14 ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. చాలు సిస్టర్, నిన్నటి వీడియోను మీరు రెడీ చేసి పెట్టండి. మా యెస్టర్డేస్ 14వ వచనంలో హెబ్రీలకు రాసిన పత్రిక 4:14 ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు, పాత నిబంధనలో కనపడే జ్యేష్ఠుడుగా ఉన్న మందిరములో పనిచేయుటకు, మందిరము అంటే సీనాయి కొండ వద్ద ఏర్పాటు చేయబడబోతున్న ఏ మందిరం అయితే ఏర్పాటు చేయబడబోతుందో భవిష్యత్తులో ఆ మందిరములో పనిచేయుటకు ప్రధాన యాజకుడుగా అహరోన్ గారు ఉన్నారు. ఎక్కడ పనిచేయుటకు? మందిరములో పనిచేయుటకు. మందిరంలో పనిచేయడానికి ప్రధాన యాజకుడు అహరోన్ గారు అయితే, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు ప్రధాన యాజకుడుగా మనకు హెబ్రీ పత్రికలో పరిచయం అవుతున్నాడు. పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకుడు ఎక్కడ పని చేయుటకు ఏర్పాటు చేయబడ్డాడు? మళ్ళీ క్రొత్త నిబంధనలో ఉండే ప్రధాన యాజకుడు కూడా ఎక్కడ పని చేయుటకు ఆయన ప్రధాన యాజకుడుగా ఉండాలి? ఆలోచించండి. 2 పోలికలు, ఒకటేమో నీడ, ఒకటి ఛాయ. కొండ మీద చూపబడిన విధముగా నువ్వు ఏర్పాటు చేయనేది. మోషే గారికి దేవుడు సీనాయి కొండ మీద చూపిస్తున్నాడు. అసలు మనము ప్రతిరోజు రీక్యాప్ చేసుకుంటాం, కానీ ఈరోజు రీక్యాప్ చేయకుండా టైం సరిపోదని నేను డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చాను. కానీ నాకు అనిపిస్తుంది మరొకసారి రీక్యాప్ చేయడమే బెటర్ ఏమో అనిపిస్తుంది. మోషే గారు ఎక్కడున్నారు ఇప్పుడు? సీనాయి కొండ మీద. ఎవరెవరు వెళ్ళారు కొండ మీద? ఏ అధ్యాయంలో వెళ్ళారు? 24వ అధ్యాయంలో వెళ్ళారు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు? 6 రోజులు అయిపోయిన తర్వాత 7వ రోజు. ఆ 7వ రోజు ఆయన ప్రారంభించినప్పుడు ఆయన కోరిన కోరిక ఒకటి ఉంది. ఏమిటా కోరిక? నేను వారి మధ్యలో నివసించినట్లు. కాదు, నేను వారిలో నివసించినట్లు. 28వ అధ్యాయము 25 నిర్గమకాండం 25:8 వచనంలో దేవుని యొక్క ఆశ, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలని, నేను వారిలో నివసించాలనుకుంటున్నాను అని చాలా చూపించాడు దేవుడు. 25వ అధ్యాయంలో మందసము, కరుణాపీఠము, అలానే బల్ల మీద ఉంచబడే సన్నిధి రొట్టెల గురించి, దీపవృక్షం గురించి చూపించాడు. 26వ అధ్యాయానికి వచ్చిన తర్వాత మందిర ఏర్పాటు ఎలా జరగాలి? తెరలు, మొదటి తెర ఏమో నీల ధూమ్ర రక్తవర్ణము, 2వ తెర ఏమో మేక వెంట్రుకలు, 3వ తెర ఏమో ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, 4వదేమో సముద్ర వత్సల తోలు. ఆ గోడలు, వెండి దిమ్మలు అన్నీ ఏర్పాటు చేసిన తర్వాత మనకు మరొక గుడారం ఏర్పాటు చేయబడిన తర్వాత మరొక వస్తువు గురించి కూడా చూపించాడు. వరుస క్రమంలో అన్నీ మనం చూసుకుంటూ వస్తే 26వ అధ్యాయంలో ఇది అయిపోయిన తర్వాత మనకు అడ్డతెర గురించి కూడా మాట్లాడాడు. అడ్డతెర గురించి ఎక్కడ మాట్లాడాడు? మనకు 26వ అధ్యాయం 31వ వచనం.
ఈ అడ్డతెర దేనిని విభజిస్తోంది? అతి పరిశుద్ధ స్థలాన్ని, పరిశుద్ధ స్థలాన్ని. అతి పరిశుద్ధ స్థలంలో ఉండేవి ఏమేమి ఉన్నాయి వస్తువులు? మందసము, కెరూబులు కలిగిన కరుణాపీఠం. గుడ్. తర్వాత మందిరముకు బయట ఏమేమి ఉండాలో దేవుడు 27వ అధ్యాయంలో చూపించాడు. అది బలిపీఠం. బలిపీఠము, తర్వాత మందిర ఆవరణం, కాంపౌండ్ అంతా ఎలా ఉండాలో చూపించాడు. తర్వాత దంచి తీసిన ఒలీవల నూనెతో దీన్ని తయారు చేయాలి, అక్కడ ఉపయోగించే నూనె, అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. దాదాపుగా ఒక 80% వరకు మందిర నిర్మాణం అయిపోతూ వస్తుంది వివరించిన వివరణలో. ఇంకా అక్కడక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే మందిర ఏర్పాటు జరుగుతుంది, కానీ మందిరంలో పని చేయుటకు ఒక యాజకుడు కావాలి. ఆ యాజకుడు ఎవరో కాదు, నీ సోదరుడైన అహరోనును తీసుకుని ప్రతిష్ఠించు అనే విషయాలు ఇక్కడ వివరించుకుంటూ వస్తున్నాడు. అలా అహరోను గారిని ప్రధాన యాజకునిగా అభిషేకించే ముందు, ప్రతిష్ఠించే ముందు మందిరంలో పరిచర్య చేయుటకు ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి, ఆ వస్త్రం దగ్గరికి వచ్చిన తర్వాత మనకు రోమాపత్రిక 15వ అధ్యాయం గుర్తొస్తుంది. మనకు బోధ కలుగు నిమిత్తము సమస్తం రాయబడ్డాయని. ఇంతకు ఆ వస్త్రం ద్వారా మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అని మనం చూస్తే, మీరు వీడియో రెడీ చేసి పెట్టారా? నిన్నటిది, ఎస్టర్డేస్. ఇంతవరకు చిన్న వివరణ వినుకుంటూ వచ్చారు. మొదటగా ఆ వీడియోలో మనకు చూపించినది ఆ పండాన, ఆ భుజాల మీద అది ఉంది చూసారా పేర్లు. రైట్, ఈ మాత్రం చాలు. ఇంతవరకు కనపడుతుంది కదా, కొంచెం అయితే కనపడుతుంది కదా. ఈ భుజాల మీద ఏఫోదు, నీల ధూమ్ర రక్తవర్ణముతో చేయబడిన, దాని మీద ఒక బంగారు జవ, దాని మీద ఒక రత్నం, ఒక స్టోన్ రాయబడిన ఆరేంటి? ఇశ్రాయేలు గారి 12 మంది పుత్ర సంతానం యొక్క పేర్లు. ఒక భుజం మీద 6, మరొక భుజం మీద 6. అంటే 2 భుజాల మీద ఎవరి పేర్లు ఉన్నాయి? ఇప్పుడు ఇశ్రాయేలీయుల పేర్లు ఉన్నాయి. భుజాల మీద ఇశ్రాయేలీయుల పేర్ల, భుజాల మీద ఇశ్రాయేలీయుల పేర్లు ఏమై ఉండవచ్చు అని ఆలోచిస్తే, మళ్ళీ ఒకసారి 19వ అధ్యాయానికి వద్దాం. 6వ వచనం, నిర్గమకాండం 19వ అధ్యాయం. అందరు దేవుని ఇవ్వండి సిస్టర్. నిర్గమకాండం 19వ అధ్యాయము 6వ వచనంలో, సమస్త భూమియు నాదే కదా అని చెప్పి, మీరు నాకు యాజక రూపమైన రాజ్యం. ఇదేదో చాలా విచిత్రంగా కనబడుతున్న కాంబినేషన్. ఇది ఒక జనాంగాన్ని దేవుడు చూపిస్తూ, ఈ ఇశ్రాయేలీయుల జనాంగం నాకు యాజకులు. రెండవది, ఈ ఇశ్రాయేలీయుల జనాంగం నాకు ఒక రాజ్యం. అక్కడ రాయబడిన సెంటెన్స్ని, వాక్యాన్ని వివిధ రకాలుగా, కొన్ని భాగాలు, వివిధ రకాలుగా అనకూడదు, కొన్ని భాగాలుగా దాన్ని విభజిస్తే, కొన్ని భాగాలుగా దాన్ని పార్ట్ చేసుకుంటూ వస్తే, 19వ అధ్యాయం 6వ వచనాన్ని దేవుడు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు జనాంగమా, మీరు నాకు యాజకులు. ఓ ఇశ్రాయేలు జనాంగమా, మీరు నాకు ఒక రాజ్యం. ఓ ఇశ్రాయేలు జనాంగమా, మీరు నాకు పరిశుద్ధమైన జనం. ఎన్ని కనపడుతున్నాయి అందులో? ఆ వచనాలు ఎన్ని కనపడుతున్నాయి మనకు? ఏమేమి ఆ 3 భాగాలు? ఈ దేశం నాకు యాజకులు, ఈ దేశం నాకు ఒక రాజ్యం, ఈ దేశం నాకు ఒక పరిశుద్ధమైన జనాంగం, ఈ ప్రజలందరూ. దీనిని మనము జ్ఞాపకం చేసుకుంటూ, ప్రధాన యాజకుని భుజాల మీద, కుడివైపున ఉన్న భుజం మీద, ఎడం వైపున ఉన్న భుజం మీద, ప్రధాన యాజకుని భుజం మీద ఎన్ని పేర్లు కనపడుతున్నాయి ఇప్పుడు? 12 పేర్లు. 12 పేర్లు ఎవరి పేర్లు అవి? ఇశ్రాయేలు జనాంగం యొక్క పేర్లు, ఇశ్రాయేలు గోత్రం 12 మంది పుత్ర సంతానం యొక్క పేర్లు ఇవి. ఈ 12 మంది యొక్క జనాంగాన్ని దేవుడు, మనం చదువుకున్న 19:6లో, మీరు నాకు 3 ప్రధానమైన భాగాలుగా
పరిగణించబడుతున్నారు. మొదటి భాగం, మీరు నాకు యాజకులు. రెండవది, మీరు నాకు రాజ్యం. 3, మీరు నాకు పరిశుద్ధమైన జనం. ఐగుప్తులో నుండి వీరిని బయటికి తీసుకొని వచ్చి వీరిని ప్రత్యేకపరచుకున్నాడు. వీరిని ప్రత్యేకపరచుకుని వీరి విషయంలో నాకు యాజకులు మీరే, నా రాజ్యము మీరే, నా పరిశుద్ధమైన జనాంగం కూడా మీరే. ప్రధాన యాజకుని భుజం మీద ఇశ్రాయేలీయుల రాజ్యం ఉంది. ఇక్కడ ఒప్పుకుంటారు ఈ విషయానికి? సూచనగా ఇశ్రాయేలీయుల రాజ్యం, ఈ 12 మంది సంతానం యొక్క రాజ్యం భుజాల మీద వేసుకున్నాడు ఈ ప్రధాన యాజకుడు. క్రొత్త నిబంధనలో కనబడుతున్న ప్రధాన యాజకుడు ఎవరు? యెషయా గ్రంథము 9వ అధ్యాయం. యేసు ప్రభు ప్రధాన యాజకుడైతే యెషయా గ్రంథము 9వ అధ్యాయము, జాగ్రత్తగా వినాలి. ఏ లింక్ మీరు మిస్ అవ్వకుండా వింటేనే నేను చెప్తున్నా ఈ విషయాలు. నేను చెప్తున్నా అనడం కంటే దేవుడు వివరిస్తున్నా అని అనుకోవడం మంచిది. నేను అన్నానంటే మళ్ళీ నాకు సొంత జ్ఞానం మీద నేను అతిశయించి గర్వపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవునికే మహిమ ప్రతి విషయంలో. యేసు ప్రభు ప్రధాన యాజకుడు అనే సందర్భాన్ని మనం ఎక్కడికి వెళ్ళి చూసాము? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో చూసాం. యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడని. యేసు ప్రభువే ప్రధాన యాజకుడైతే ఆ ప్రధాన యాజకుని భుజాల మీద కూడా ఏదో ఉండాలిగా. 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద. ఇక్కడ కనపడుతున్న ఆయన ఎవరు? యేసు ప్రభు అను ఆ ప్రధాన యాజకుని భుజము మీద రాజ్యభారముండును. ఇక్కడ సాదృశ్యంగా కనబడుతున్న అహరోను గారి భుజాల మీద ఈ 12 మంది పేర్లు, ఇశ్రాయేలు జనాంగం యొక్క పేర్లు ఆ రాజ్యభారముగా సూచనగా కనబడుతుంటే, యేసు ప్రభు ప్రధాన యాజకుడైతే ఆ ప్రధాన యాజకుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఏ కారణంతో వచ్చి ఉన్నాడట? తన భుజము మీద రాజ్యభారమును కలిగి వచ్చాడట. ఆయన తన భుజము మీద రాజ్యభారం. ఈ భుజాల మీదేమో ఇశ్రాయేలీయుల 12 మంది పేర్లు. మరి యేసు ప్రభు ప్రధాన యాజకుడైతే ఆయన భుజాల మీద ఏ ఇశ్రాయేలు రాజ్యభారం ఉందో ఒకసారి గలతీ పత్రిక 6వ అధ్యాయానికి వెళ్ళి చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. గలతీ పత్రిక 6. 16వ వచనంలో, ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారికి అందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు, దేవుని ఇశ్రాయేలు అని ఇక్కడ మరొక ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును గాక. ఇంతకీ దేవుని ఇశ్రాయేలు ఏంటి? క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఈ దేవుని ఇశ్రాయేలు ఎవరు? పాత నిబంధనలో ఏమో ప్రధాన యాజకుడు అహరోన్ గారు అయితే అహరోన్ గారి భుజాల మీద 12 మంది పేర్లు కనపడ్డాయి. చెప్పగలం ఈజీగా. ఎవరండి ఆ ఇశ్రాయేలీయులు? ఒక భుజం మీద 6 మంది పేర్లు, మరో భుజం మీద 6 మంది పేర్లు ఉన్నాయి. ఈ 12 మంది పేర్లు ఏంటి అని అంటే, నిన్న మనం చూసాం. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, దాను, గాదు, ఇషాకారు, ఇవన్నీ వరుసగా. మరి యేసు ప్రభు ప్రధాన యాజకుడైతే యెషయా గ్రంథం 9:6 ప్రకారంగా ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటే, ఆ భుజం మీద ఉన్నది దేవుని ఇశ్రాయేలు అయితే, ఈ దేవుని ఇశ్రాయేలు అనే జనాంగం ఎవరు? హూ ఆర్ దీస్ పీపుల్ అనేది మనకు తెలియాలి. ఆ ప్రజలు ఎవరో ఇదే 14-15 వచనాల్లో కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. గలతీ పత్రిక 6:14-15లో, మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరం అవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము.
క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవట యందు ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ అని ఒక పద్ధతి చెప్తున్నాడు. ఆ పద్ధతి ద్వారా ఎవరైతే వచ్చి ఉంటారో వాళ్ళందరూ దేవుని ఇశ్రాయేలట. ఏమిటా పద్ధతి? క్రొత్త సృష్టిని పొందుకొని వచ్చిన వాళ్ళట. క్రొత్త సృష్టి పొందుకొని వచ్చిన వాళ్ళంతా దేవుని ఇశ్రాయేల్. మరొక వ్యక్తి క్రొత్త సృష్టిలోకి ఎలా వస్తాడు? ఒక వ్యక్తి క్రొత్త సృష్టిలోనికి ఎలా వస్తాడు? భూమి మీద ఉండగానే యోహాను సువార్త 3వ అధ్యాయం. ఎలా కనెక్ట్ అయిపోతున్నారు చూడండి మీరు. ఒక వ్యక్తి క్రొత్త సృష్టిలోనికి ఎలా వస్తాడో యోహాను సువార్త 3:3లో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడు. అంటే దేవుని రాజ్యము అనేది ఒకటి ఉంది. ఆ రాజ్యంలోనికి ఒకరు ప్రవేశించాలంటే క్రొత్తగా జన్మించాలి, క్రొత్త సృష్టిలోనికి రావాలి. క్రొత్తగా జన్మించిన వాడు దేవుని రాజ్యంలోకి వస్తాడట. ఆ దేవుని రాజ్యంలోకి వచ్చిన వాడు దేవుని ఇశ్రాయేలట. గలతీ పత్రిక ప్రకారంగా క్రొత్తగా జన్మించిన వాడు క్రొత్త సృష్టి ఎలా అవుతుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. క్రొత్తది, నూతనమైనది. అందరు తీశారు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. చాలు సిస్టర్. ప్రభు అయిన యేసుక్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అవుతాడు. నూతన సృష్టి అయిన వాడు దేవుని రాజ్యంలోకి వస్తాడట. దేవుని రాజ్యంలోకి వచ్చిన వాడు దేవుని ఇశ్రాయేలట. గలతీ పత్రిక ప్రకారంగా దేవుని ఇశ్రాయేలును స్థాపించుటకు తన భుజం మీద రాజ్యభారమును కలిగి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆయన మన కొరకు ప్రధాన యాజకుడయ్యాడు. అంటే ఇక్కడ ప్రధాన యాజకుడైన అహరోను గారిని చూపిస్తూ ఆయన ధరించుకున్న వస్త్రాలు మనిషికి దేవుని వరాలు. అర్థమైందా? కాలేదా? నాకు ఎందుకు మీకు అర్థం కాలేదని నాకు అనిపిస్తుంది చాలామందికి. అహరోను గారు వేసుకున్న వస్త్రాలు, ప్రధాన యాజకుని వస్త్రాలు మనిషికి దేవుడిచ్చిన వరాలు. ఎలా? అహరోను గారి భుజం మీద ఇశ్రాయేలు సంతానం యొక్క రాజ్యభారం అనేది ఒకటి కనబడుతోంది, చూసారా? ఆ రాజ్యము ఇశ్రాయేల్ రాజ్యం అయితే మీరందరూ ఏం చేయాలి? యాజకత్వం చేయాలి. ఎందుకంటే యాజకుడు వేసుకున్నాడు. యాజకుడు ఏం చేస్తుంటాడు పని? మనుషులు, ప్రజలు తప్పు చేయకుండా దేవుని గురించిన మాటలు చెప్పి వారిని పరిశుద్ధపరుస్తూ ఉండాలి, వారిని పవిత్రపరుస్తూ ఉండాలి. వారు తెచ్చిన పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలులు అన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ప్రధాన యాజకుని వద్దకు వచ్చి వాళ్ళు చెబుతారు, నేను పాపం చేశాను, అందుకే పాప పరిహారార్థ బలి తీసుకొచ్చాను, నాకు దేవునికి ద్వేషం ఏర్పడింది, నేను ఆయనతో సమాధాన పడాలనుకుంటున్నాను, అందుకే సమాధాన బలిగా ఇది తీసుకొచ్చాను. అప్పుడు అహరోన్ గారు ఏం చెప్పాలి? యాజకులు, మీరు పాపం చేయకండి నాయన ఇక మీదట అని చెప్పి వీళ్ళందరినీ ఏ రాజ్యంలోకి తీసుకురావాలి? దేవుడుండే లోకంలోనికి, దేవుని రాజ్యంలోనికి పంపించాల్సిన బాధ్యత అక్కడున్న యాజకులది. ఎలాగైతే ఆ యాజకులు చేయవలసిన పని ఆ మందిరమందు ఉందో, యేసు ప్రభు క్రొత్త నిబంధనలో ప్రధాన యాజకుడుగా ఉంటూ దేవుని రాజ్యాన్ని స్థాపించుటకు వచ్చిన రాజ్యభారమును కలిగిన ఒక శిశువు మనిషి రూపంలో జన్మించాడు. ఆయన ఒక వ్యక్తి దేవుని ఇశ్రాయేలుగా ఎలా మారుతాడని తెలుసుకున్నాం. క్రొత్తగా జన్మించినప్పుడు దేవుని రాజ్యంలోనికి అర్హత సంపాదిస్తారట. ఆ మాట ఎక్కడ చూసాం మనం? యోహాను సువార్త 3లో. అంటే అహరోను గారి భుజాల మీద కనబడుతున్న ఈ 12 మంది ఇశ్రాయేలీయుల దేశం దేన్ని చూపిస్తున్నట్లు మనం భావించాలి? ఇప్పుడు
యేసు ప్రభు భుజం మీద దేవుని ఇశ్రాయేలు అనే రాజ్యభారం ఉంది అని గ్రహించాలి. ఇకపోతే అహరోన్ గారి ఉదరం లేదా ఈ రొమ్ము మీద ఒక పథకం కనబడుతుంది. చెస్ట్, బ్రెస్ట్ ప్లేట్, న్యాయ విధాన పథకం కనబడుతుందా? అది చూపించండి మా. ఎన్ని వరుసలు? 4 వరుసలు. ఈ 4 వరుసలలో 12 రత్నాలు. రైట్, అలానే ఉంచండి. గుడ్, నైస్. ఇందాక ఇలానే ఉంచండి. ఈ 12 రత్నాలు ఒక్కొక్క రంగులో ఉన్నాయి. అవి ఎక్కడున్నాయి? గుండెకు దగ్గరలో, ఈ రొమ్ము మీద, ఈ ఉదరం మీద, అన్ని వేరు వేరు రంగుల్లో కనబడుతున్నాయి. బైబిల్లో ఫలానా రత్నానికి దాని యొక్క భావం ఇది, ఒక్కొక్క రత్నంకి దీని ఉద్దేశం ఇది అని ఆ రాయి అక్కడ పెట్టి దీని భావం ఇది అని ఎగ్జాక్ట్గా చూపించకపోయినా మన జీవితాలలో నిత్యము గమనించే కొన్ని విషయాలు. ఉదాహరణకు, ఒక రైలు బండి పట్టాల మీద పోతుంది, దానిని ఆపాలి. ఏ జెండా ఊపుతారు? ఆపడానికి పచ్చ జెండా ఊపుతారా? నాయనా నా తండ్రి నన్ను కాపాడు ప్రభువా. రైలు బండి పోతాంది అన్నా, నేను తెలుగే మాట్లాడా. రైలు బండి పోతోంది, దానిని ఆపడానికి ఏ రంగు జెండా ఊపుతారన్న? ఏ జెండా? మీరు ఎర్ర జెండా చెప్పకపోతే నేను ఎర్ర జెండా పట్టాల్సి వస్తుంది. ఎర్ర జెండా ఎరుపు రంగు రైలు బండి ఆగటానికి. అదే ఆకుపచ్చ జెండా ఊపారనుకోండి, ఆగిపోతుందని చెప్పకండి ఇప్పుడు ప్లీజ్. ఆకుపచ్చ జెండా ఊపితే ఇప్పుడు రైలు ఏం చేయాలి? కదలాలి, వెళ్ళాలి. ఈవెన్ మనం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గ్రీన్ పడింది అనుకోండి, ఆకుపచ్చ రంగు కనపడితే బండ్లు వెళ్ళండి ఆయన, సిగ్నల్ ఉంది అని. అదే రెడ్ పడింది అనుకోండి, ఆగండి అని అర్థం. ఆరెంజ్ కనపడింది అనుకోండి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, ఆరెంజ్ అంటే వెళ్ళిపోకూడదు, ప్రాబ్లం అవుతుంది. నీకు త్వరలో గ్రీన్ వస్తుంది లేదా త్వరలో రెడ్ పడుతుంది, నీ బండి విషయంలో నువ్వు అలర్ట్గా ఉండి కదలటానికి సిగ్నల్ సిద్ధమైతే నువ్వు దాన్ని సిద్ధంగా పెట్టుకో, రెడీగా పెట్టుకో. చాలాసార్లు మనకు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మనం ఆగితే మనం ముందరున్న బండి ఆగిపోయి ఉంటుంది, ఆటోనో టూ వీలరో. ఆ ఆటో అతను అప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు, మనం చాలా ఇరిటేట్ అయిపోతుంటాం. నా బండి ముందరే ఉండి ఇతను ఇప్పుడు మళ్ళీ ఆన్ చేయాలని అంటే తను సిద్ధంగా లేడు. ఆరెంజ్ ఈజ్ అ సింబల్ ఫర్ బీ రెడీ, ద నెక్స్ట్ సిగ్నల్ ఈజ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. అలానే కొన్ని రంగులకు కొన్ని అర్థాలు. కంప్లీట్గా వైట్ ఉందనుకోండి, ఒకదాని మీద పూర్తిగా తెలుపు రంగు ఉంది. తెలుపు దేనికి గుర్తు? శాంతి, సమాధానం, పీస్. సాఫ్రాన్ అనే కలర్ సాక్రిఫైస్, త్యాగాలకు. ఒక్కొక్క రంగు ఒక్కొక్క అర్థం ఎలాగైతే తెలియజేస్తుందో అలాంటి ఒక రకమైన పోలిక, మనం సరిపోల్చదగిన వివరణ మనం ఒకసారి చూస్తే ఈ 12 రత్నాలకు 12 వేరు పరమార్థాలు, ఆధ్యాత్మికమైన వివరణ దేవుడు తెలియజేస్తూ వస్తాడు. అంతేకాకుండా ఈ 12 రత్నాలని గుండెకు దగ్గరలోనే ఎందుకు పెట్టుకోవాలి? ఎక్కడో పెట్టుకొని ఉండొచ్చు కదా. ఇంత పెద్ద డ్రెస్ ఉంది, వీపు వెనకలు తగిలించుకొని ఉండొచ్చుగా. అలా చేయకుండా
దేవుడు ఎందుకో చాలా ఈ ప్రధాన యాజకుని గుండెకు, ఉదరానికి, రొమ్ముకు దగ్గరలో పెట్టుకున్నాడు. ఒకసారి మనం ఎన్కేజేవి వర్షన్ కానీ, న్యూ ఎన్ఐవి కానీ, బుక్ ఆఫ్ మలాకీ గ్రంథం 3వ అధ్యాయం, మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో 17వ వచనం. ఒక్క నిమిషం. మలాకీ 3:17. 3వ అధ్యాయం 17లో ఈ వచనాన్ని ఒకసారి తెలుగులో చదువుకొని ఆ తర్వాత ఇంగ్లీష్లో చదువుదాం. దేవుడు అంటున్నాడు, మీరు చూడండి, ఇప్పుడు నేను చదవబోయేది మలాకీ గ్రంథం 3:17 వచనం, 17th verse. నేను నియమింపబో దినం రాగా వారు నా వారై. ఎవరి వారై? నా వారై అనే మాట అది అలానే ఉంచి ఒక చెయ్యి పెట్టుకోండి, లేదా బుక్ మార్క్ పెట్టుకోండి. మళ్ళీ వెంటనే వద్దాం అక్కడికి. యోహాను గారు రాసిన మొదటి పత్రికకి వెళ్ళేసి వద్దాం ఒకసారి. 4:8. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి అని క్రింద ఫుట్ నోట్లో, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ అ లవింగ్ గాడ్. ఆయన చాలా ప్రేమమయుడు. ఆ ప్రేమమయుడు మలాకీ గ్రంథం 3:17లో ఈ మాటను మనం నేను ఒకసారి గమనించా. ఒక చంటి బిడ్డను ఒక తల్లి ఎత్తుకొని కింద పడినప్పుడు, మోకాలకు దెబ్బ తగిలినప్పుడు, పిల్లలు తప్పడడుగులు వేసినప్పుడు దెబ్బలు తగులుతుంటాయిగా. అలాంటి సందర్భం మాత్రమే కాదు, మరికొన్ని సందర్భాల్లో ఆ తల్లి బిడ్డను దగ్గరికి, గుండెల దగ్గరికి ఇలా తీసుకొని, తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరు చేస్తుంటారు అప్పుడప్పుడు. నా బిడ్డే, నా బంగారమే, నా బుజ్జికొండే అని గుండెకు హత్తుకొని బిడ్డలను దగ్గరికి తీసుకున్న తల్లిదండ్రులు సమాజంలో ఉంటారా, ఉండరా? పదే పదే చెప్పాల్సిన అవసరం ఉంటుందా? ఎవరు ఉండరు ఇంట్లో ఎవరు ఉండరు. కానీ ఈ మదర్ లేదా ఫాదర్ ఆ చంటి బిడ్డని ఇలా కౌగిలించుకొని దగ్గర తీసుకొని ఎంత ఆప్యాయతగా, ఎంత అనురాగంతో, ప్రేమ ఆప్యాయలతో, మై సన్, మై డాటర్, నా కొడుకు, నా బంగారం, నా బుజ్జికొండ అని హత్తుకోవడము, ముద్దు పెట్టుకోవడము. గుర్తొస్తున్నాయా మీ పిల్లల్ని చిన్నప్పుడు ఎప్పుడన్నా అలా ముద్దు పెట్టుకున్నవి? ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు, ఏం మమ్మీ నువ్వు నన్ను అట్లా ముద్దు పెట్టుకున్నావు అని అడగాలి. ఈరోజు పోరా అంటారు, ఇప్పుడు పోరా అంటారు పక్కకి. కానీ వాళ్ళు నిద్రపోయేటప్పుడు తెలియకుండా వచ్చి మళ్ళీ ముద్దు పెట్టేసిపోతారు. మళ్ళీ ఎవరెవరు ఇలాంటి పని చేశారు చెప్పండి? నేనైతే చేశాను, నా 2 పిల్లలు చేశాను. నా బంగారు, నేను ఇప్పటికీ, పాప 4th క్లాస్, వీడి ఇంకా 2nd క్లాస్. నా బంగారు బిడ్డే, నా బుజ్జికొండే అని పొద్దున ఎప్పుడో వెళ్తాను కదా ఆఫీస్కి, మళ్ళీ రోజంతా చూడండి వీళ్ళని. రాత్రి ఇంటికి వెళ్ళేసరికి నిద్రపోతుంటారు, డీప్ స్లీప్లో ఉంటారు. ఉదయం లేచిన తర్వాత స్కూల్కి రెడీ పరిగెత్తంటారు. చాలా తక్కువ టైం నేను వాళ్ళతో గడిపేది. ఆ తక్కువ టైంలో ఎంతసేపు వాళ్ళతో ఉంటే అంత బాగుంటుందని ఇష్టపడుతుంటాను. అది నాకే ఉంటుందా, మీకు కూడా ఉంటుందా? మీ పిల్లల విషయంలో మీకు కూడా ఉంటుంది. ఎలాగైతే ఆ ప్రేమతో నా బిడ్డ, నా కొండ, నా బంగారు కొండ అని దగ్గర తీసుకుంటామో, అంటే నువ్వు అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం ఏముంది? నా 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 అని ఎందుకు అంత చెప్పుకోవాలి? అందరికీ తెలుసు, ఎవ్రీబడి నోస్. నీ బిడ్డ నీ చేతిలో ఉన్నప్పుడు ఆ బిడ్డ నీదే. ఎవరన్నా వచ్చి కొద్దిసేపు అలా బుగ్గ అలా అనుకున్నా, బంగారు కొండ, బుజ్జుకొండ అని పక్కన అన్నా కూడా
బుగ్గలు మెత్తమెత్తగా ఉంటాయి కనుక వాళ్ళు ఎంత అన్నంత మాత్రాన కూడా వాళ్ళ పిల్లలు అయితే కారు, వాళ్ళు మీ పిల్లలే అవుతారు. ఇది మనకు అర్థమైతే ఈ 12 మంది రత్నాలు పేర్లు చెక్కుకొని దేవుడు గుండెకి దగ్గరగా తీసుకుని మలాకి గ్రంథం 3:17లో మొట్టమొదటి మాట ఏమన్నాడు చూడండి, అక్కడ దే షల్ బి మైన్ అన్నాడు. దే షల్ బి మైన్. మైన్ అనే పదానికి అర్థం ఏంటి? వారు నావారై. ఆ ప్రేమ, లవ్ చూడండి అక్కడ. నా గుండెకు హత్తుకొని వారిని ఉంచుకోవాలనుకున్నాను. నిర్గమకాండం 19:6లో ఏ మాట అయితే చెప్పాడో ఈ పాత నిబంధన ముగిస్తూ మలాకి గ్రంథంలో కూడా ఏమంటున్నాడంటే నా స్వకీయ సంపాద్యమయ్యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనుకరించున్నట్టు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. తన ప్రజలను రత్నాలుగా మార్చుకొని తన గుండెకు హత్తుకొని చూపించాలన్న ప్రేమ కలిగిన ప్రేమమయుడే మన దేవుడు. ఆయన ప్రేమ స్వరూపి. ప్రధాన యాజకుడు అహరోను గారు పాత నిబంధనలో, ప్రధాన యాజకుడు క్రొత్త నిబంధనలో యేసు ప్రభు. దేవుని ఇశ్రాయేలు అనే రాజ్యాన్ని స్థాపించుటకు ఈ రత్నాల కొరకు ఆయన రక్తం కార్చాడు. అదే పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల జనాంగం ప్రత్యక్షపు గుడారం అనే మందిరానికి వచ్చినప్పుడు వారిని అందరినీ ఏ విధంగా పవిత్రపరచాలి? బలులు తీసుకురావాలి. ఆ బలులు నిర్దోషమైన గొర్రెపిల్ల, నిర్దోషమైన మేక, నిర్దోషమైనటువంటి జంతువులతో ఆ రక్తం కార్చి వాటి ద్వారా వారి పాప పరిహారార్థ బలులను అంగీకరించి వీరిని చంపకుండా వాటిని చంపుతున్నాడు అక్కడ. అలానే ఈ 12 మందిని ఎలాగైతే రత్నాలుగా తన గుండెకి హత్తుకొని ప్రధాన యాజకుడు కనపడుతున్నాడో, మనల్ని హత్తుకొని మనల్ని వదులుకోకుండా యేసు ప్రభు ఆయన రక్తాన్ని కార్చి మనల్ని అంత దగ్గరికి తీసుకున్నాడు. అలా అందుకే ప్రభువును నమ్మి జయించిన వారి కొరకట ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం ఒకనాడు సూచనప్రాయంగా ఆ రాళ్ల మీద, ఆ రత్నాల మీద వారి పేర్లు చెక్కాను. కాలం మారిన తర్వాత దేవుని ఇశ్రాయేలు అనే ఆ రాజ్యంలోకి వచ్చిన వారికి నేనేమి ఇవ్వబోతున్నానంటే, నేను వచనం చెప్పానా చెప్పలేదా? చెప్పలేదు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం, 17th verse. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నిజంగా చెవులుంటే వినండి అని చెప్తున్నాడు దేవుడు. చెవులున్నాయా మనకు? ఉన్నాయి. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును అని చెప్పి ఆ మన్నాతో పాటుగా అతనికి తెల్లరాతి నిత్తును అని ఒక తెల్లరాయి గురించి మాట్లాడుతున్నాడు. ఆ తెల్లరాయిని ఇవ్వటమే కాదు, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. ఆ రాయి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. నిజానికి నిన్నటి దినాన మనం ఇదంతా చూసుకుంటూ వచ్చాం. ఫస్ట్ అయితే ఈ డ్రెస్ చూడండి, ఈ డ్రెస్ చూడండి, వివరణ తర్వాత రేపు విందాము అని చెప్పుకుంటూ వచ్చాను నేను మీకు. నేను ఈ విషయాలు ముందుగానే చెప్పి ఈ డ్రెస్ చూపించింటే అర్థమయ్యేది కాదు మీకు. ఈ డ్రెస్ చూపించడం వలన ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నామో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అది చూసారా, ఇక్కడ రకరకాల రంగులతో ఉన్నటువంటి రత్నాలు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత జయించువానికి ఆయన ఒక తెల్లరాతినిచ్చి ఆ రాయి మీద ఒక పేరు చెక్కి వారికి ఇస్తాడట.
ఆ రాళ్ళు ఎక్కడికి చేరుకుంటున్నాయి? ప్రధాన యాజకుని యొక్క గుండె మీదకి చేరుకుంటున్నాయి. గుండె దేనికి సూచన? హృదయం. నీ హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించుకొని, నీ హృదయపు వాకిట నేను తట్టుచున్నానే, తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనా తలుపు తీస్తే వారి వద్దకు వస్తానని ఇదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉందిగా. చూద్దాం ప్రియులారా, 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం, ప్రకటన 21. ఎక్కువగా ఉంది, నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. 9వ వచనం నుండి చూద్దాం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను, నేను నీకు ఒక పెండ్లి కుమార్తెను చూపిస్తున్నాను, ఒక బ్రైడ్ని, వివాహానికి సిద్ధమైన లేదా వివాహంలోనికి ప్రవేశించిన పెండ్లి కుమార్తె. అనగా ఈ పెండ్లి కుమార్తె ఎవరట? గొర్రెపిల్ల యొక్క భార్య అట. చూడండి ఆ వచనం, మీరు వచనం చూస్తూ ఉండండి. ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. గొర్రెపిల్ల అంటే ఎవరు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయం 29. ఆ గొర్రెపిల్లకు ఒక భార్య ఉందట. ఆ భార్య పెండ్లి కుమార్తె వలె అలంకరించుకుని ఉందట. ఎవరి పెండ్లి కుమార్తె, ఎవరి భార్య? ఎఫెసీ పత్రిక 5 ప్రకారంగా సంఘమే ప్రభు యొక్క భార్య. ఎంతమంది ఉంటారు సంఘంలో? అనేక మంది, లెక్కించలేనంత మంది. ఇప్పుడు 10వ వచనం. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీద కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని ఎందలి వెలుగు దగదగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణం ఒక సూర్యకాంతమయమై ఉందట. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. 12 గుమ్మములు. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామముల గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరం వైపున 3 గుమ్మములు, దక్షిణం వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. ఇశ్రాయేలుల 12 గోత్రం పేర్లు, తర్వాత అపోస్తల 12 పేర్లు వచ్చాయి. తర్వాత ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకొర్ర ఉండెను. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును, ఎత్తును, వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. 18వ వచనంలో ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. దానితో పాటు ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, 2వది నీలము, 3వది యమునా రాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణరత్నము, 8వది గోమేదికము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణల శునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉంది. ముత్యాలు చెప్తున్నాడు, రత్నాలు చెబుతున్నాడు. ఆ పట్టణమంతా ముత్యాలు రత్నాలతో ఉండిపోయిందట. అంత గొప్పగా ఉంది.
అది చెప్తూ 22వ వచనంలో, దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువు గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. అలా పట్టణము నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండను. నానా విధమైన రత్నాలతో. ఎవరి నానా విధమైన రత్నాలు? దేవుని ఇశ్రాయేలు ప్రజలు. ఒకనాడు ఈ ఇశ్రాయేలుల పేర్లు వీటి మీద ఉంటే, ప్రకటన గ్రంథం వచ్చిన తర్వాత జయించు వానికి నేను తెల్లరాతినిస్తాను, వారి పేరు చెక్కుతాను వారి మీద, ఇవన్నీ చెప్తే ఆ రాయి మీద. ఎంతమంది వస్తే ఇంకా పట్టణమే రత్నాలతో నింపుతానని చెబుతున్నాడు. వాస్తవానికి ఈ 12 మంది, ఈ 12 రత్నాలు, ఒక్కొక్క పేరు, అందులో నుంచి తెలియపరచబడుతున్న ఆత్మ సంబంధమైన గొప్ప విషయాలు మరొక సందర్భాన్ని చూపించబోతున్నాను. మీకు పంపించిన పీడిఎఫ్ కానీ పీపీటీ కానీ చూడండి మా ఒకసారి. నిన్న నిర్గమకాండం 28లో 17, 18, 19, 20 ఈ 4 వచనాలు దేనికి సూచనప్రాయంగా కనబడుతున్నాయో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. నిర్గమకాండము 28వ అధ్యాయము మొదటి వరుసలో ఎన్ని రత్నాలు కనబడుతున్నాయి? 3. ఆ డ్రెస్ గుర్తుంది కదా అందరికీ? ఈ 17వ వచనంలో 4 పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలను. మాణిక్య, గోమేదిక, మరకతములు గల పంక్తి మొదటిది. మాణిక్యం. ఒక్కొక్క రత్నం మీద ఇశ్రాయేలు 12 మంది పేర్లు వరుస క్రమంలో ఒక్కొక్క రత్నం మీద రాస్తూ పోవాలి. అందులో మొదటి వ్యక్తి పేరేంటి? రూబేన్. నిర్గమకాండం 28:17. ప్రతి రత్నానికి సరిపోల్చదగిన ఆధ్యాత్మిక అర్థం, దానికి సంబంధించిన బైబిల్ వాక్యాలు ఒకసారి మనం చూస్తే, రూబేన్ గారు ఇశ్రాయేల్ గారికి మొదటి కుమారుడు శరీరాన్ని బట్టి రూబేను గారు మొదటి సంతానం అయితే, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత రోమా పత్రికలో, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఇక్కడ ఏం రాస్తున్నాడంటే, నాయన వరుస క్రమంలో అందరికంటే పెద్దోడు రూబేను. దాని రంగు మాణిక్యం. ఈ మాణిక్యపు రంగు త్యాగం, విమోచన, జ్యేష్ఠత్వం. పెద్ద కుమారుడు కదా. అయితే మీకు ఇవన్నీ మనం ఎందుకు పోల్చుకోవాలి అని అనిపిస్తే, వీరి తండ్రి యాకోబు గారు చనిపోయే ముందు 12 మంది బిడ్డలను పిలిచి, నేను మిమ్మల్ని ఈ రీతిగా దీవిస్తున్నానని ఒక దీవెన ఇవ్వడం జరుగుతుంది. అది ఆదికాండము 49వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి 49వ అధ్యాయము చదువుకుంటూ, అలానే మోషే గారు మరణించే ముందు ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులను దీవించడం ఒకటి చేస్తాడు. అక్కడ 49వ అధ్యాయం ఆదికాండంలో యాకోబు గారు ఇశ్రాయేలీయుల పుత్ర సంతానం అంతటిని ఎలాగైతే దీవించాడో, మోషే గారు కన్ను మూసే ముందు కూడా ఇశ్రాయేలీయులను దీవించడం జరుగుతుంది. ఆ దీవెనలు, ఇక్కడ కనబడుతున్న రంగులు, వారి యొక్క గుణాలు, వీటిని చూస్తే ఏ రీతిగా ఈ ప్రజలు జీవించాలి అనేది ఈ 12 రత్నాల ద్వారా దేవుడు ఆశిస్తున్నట్లు కనబడుతుంది మనకు. ఏ రీతిగా జీవించాలి, ఏ గుణాలు కలిగి ఉండాలి అని ఆలోచిస్తే, ఇవన్నీ
యేసు ప్రభు యొక్క సుగుణాలతో ఈ మనుషులు ప్రభువును పోలి జీవించాలి అన్నట్లుగా ఈ సుగుణాలన్నీ కనబడుతూ ఉంటాయి. అలా మొదటిది రూబేను గారి విషయంలో ఇవ్వబడిన రంగు, దాని రత్నం, అది మాణిక్యం. అది దేనికి సూచనగా మనకు కనబడుతుందంటే త్యాగం, విమోచన, జ్యేష్ఠత్వం. అన్ని విషయాలలో యేసు ప్రభు జ్యేష్ఠుడు అని చెప్పడానికి రోమాపత్రిక 8:29 చూసాం. ఏం చూసాం మనం అక్కడ? రోమాపత్రిక 8:29 తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండబెట్టుదును అన్నాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో. యేసు ప్రభు ఉన్న స్థానంలో, ఆ స్థలంలో మనం వెళ్ళి కూర్చోవడానికి మనకు ద్వారం తెరవబడింది. అన్నింటిలోనూ ముందుగా ఉన్న మన ప్రభు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మృతులలో నుండి లేచుటలో కూడా ఆయన మొదటివాడయ్యాడు. ఎలా మొదటివాడయ్యాడు? త్యాగం చేసి మొదటివాడయ్యాడు. ఏం త్యాగం చేశాడు? తనను తాను దేవుని ఇశ్రాయేలు కొరకు త్యాగం చేశాడు. 1వ అధ్యాయము ప్రకటన గ్రంథం 5వ వచనంలో నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తు మృతులలో నుండి ఆది సంభూతుడుగా మొదటివాడుగా లేచాడు. ఇప్పుడు రెండవ రత్నం దగ్గరికి వెళ్దాం. రెండవ రత్నం పేరేంటి? గోమేధికం. అసలు ఈ రత్నాలు, రంగులు ఇవన్నీ ఏంటి అని అంటే, అవును, రంగులతో మనకేం అవసరం లేదులేండి. రంగులు లేకుంటే మనం జీవిద్దాం. మనకు వీలవుతుందా రంగులు లేకుండా జీవించడానికి? వీలవ్వదు. అందుకే నేను మొదట్లో ఇది వివరించేటప్పుడు ఒక్కొక్క రంగుకు ఒక అర్థం ఉందండి అని చెప్పా. రైలు బండి కదలాలంటే ఒక రంగు, రైలు బండి ఆగిపోవాలంటే ఒక రంగు, ఒక్కొక్క రంగుకు శాంతి సమాధానాన్ని చూపించేది ఒక రంగు. అలానే ఆదికాండ 49లో యాకోబు గారు పిల్లలందరినీ కూర్చోబెట్టి దీవిస్తాడు. రూబేను నీకిది, షిమ్యోను నీకిది అని. ఆ రీతిగానే ద్వితీయోపదేశకాండంలో మోషే గారు కన్ను మూసే ముందు ఇశ్రాయేలులందరినీ పిలిచి మీరు పలానా, మీ దీవెన ఇది, మీ దీవెన ఇది అని మోషే గారు దీవించడం జరుగుతుంది. అధ్యాయం అంతా చదవడానికి సమయం సరిపోతుంది. మీరింటికి వెళ్ళి ఖచ్చితంగా 49వ అధ్యాయం ఆదికాండం, ద్వితీయోపదేశకాండం 33 చదువుకుంటే చాలా విషయాలు దీనికి సంబంధించిన సరిపోల్చదగిన వచనాలు మీకు అర్థమవుతాయి. ఇప్పుడు రెండవ వ్యక్తి గోమేధికం. గోమేధికము అని అంటే ఏంటి? అదొక రత్నం. ప్రధాన యాజకుని న్యాయ విధాన పథకంలో ఉన్నటువంటి ఒక రంగు కలిగిన రత్నం. మొదటి రంగు ఏంటి? మాణిక్యం రంగు అంటే ఆ రత్నం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు 17వ వచనంలో గోమేధికం రెండవది. గోమేధికం షిమ్యోను గారిని పోలుస్తూ పవిత్రత, పరిశుద్ధత, పరిశుద్ధ జీవితం. మనుషులు ఏ రీతిగా జీవించాలి? కుమారునితో సారూప్యము గలవారమేమో జీవించమని చెప్పాడుగా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, ఈచ్ స్టోన్ ఇండికేట్స్ సమ్ స్పిరిచువల్ మీనింగ్ అన్నట్లు అర్థమవుతుంది. ఈ రాళ్ళన్నిటికీ మూలరాయి ఎవరు? ఇప్పుడు కనెక్ట్ అవ్వాలి. ఈ రాళ్ళన్నిటికీ మూలరాయి ఎవరంటే యేసు ప్రభు అను మన దేవుడు మూలరాయి. మనం కూడా రాళ్ళమేనా? మనం రాళ్ళమా కాదా తెలుసుకుందాం ఒకసారి. ఏం రాళ్ళు మనం? పేతురు గారు రాసిన మొదటి పత్రిక. చాలా విధాలుగా దేవుడు మనల్ని పోల్చాడు. మీరు గొర్రెల వలె త్రోవ తప్పిపోతిరి అంటాడు ఒక చోట మనల్ని. మరొక చోట మీరు నా ద్రాక్ష తోట అంటాడు. మరొక చోట మీరు నా స్నేహితులు అంటాడు. మరో చోట
మీరు రాళ్ళని కూడా అంటాడు మనల్ని. అదేంటో చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనం కూడా రాళ్లమేట. ఎలాంటి రాళ్ళు? మనము ప్రభువు కొరకు ఏర్పాటు చేయబడిన సజీవమైన రాళ్ళు. ఈ సజీవమైన రాళ్ళు ఎలా కట్టబడుతున్నాయంట? ఆత్మ సంబంధమైన మందిరం. కమ్ టు ద పాయింట్ డైరెక్ట్లీ. చాలా కష్టపడుతున్నాను మీకు ఈ విషయాన్ని ఎలా అర్థం చేయించాలి అని నేను చేస్తున్న ప్రయత్నం. ఒక ప్రధాన యాజకుడు మందిరంలో పనిచేశాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాను. చెప్పారు కదండి, చెప్పింది ఎన్నిసార్లు చెప్తారు? ప్రధాన యాజకుడు మందిరంలో పనిచేశాడు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ప్రధాన యాజకుడు ఎవరు? మరి యేసు ప్రభువుకు మందిరం ఎక్కడిది? ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, మనమే సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుచున్నాం. మనమే మందిరం, మనమే ఆలయం. ఆనాడు చెక్కలతోనూ వెండి దిమ్మెలతోనూ అరణ్య ప్రయాణం చేసేటప్పుడు అలా మందిరం ఉంది. వాళ్ళు వాగ్దాన దేశానికి వచ్చిన తర్వాత ఈ గుడారాన్ని పక్కన పెట్టి దావీదు గారికి ఒక ఆలోచన వచ్చింది. నేనేమో ఇంత పెద్ద భవనంలో ఉన్నాను, రాజనగరంలో ఉన్నాను, నా దేవుని ఒక మందసం ఏమో గుడారంలో ఉంది, నేను ఒక దేవాలయం కడతాను దేవునికి అని అంటే, దేవుడు ఏం చేస్తాడు దావీదు గారిని? నీ చేతులు రక్తం ఒలికించాయి, నువ్వు కట్టద్దు, నీ కుమారుడు కడతాడని ఈ ప్రత్యక్ష గుడారమే కాలక్రమేణా ఏ విధంగా మారింది? పెద్ద పెద్ద రాళ్లతో మహా గొప్ప ఆలయంగా యెరూషలేం మందిరాన్ని సొలొమోను గారు నిర్మించడం జరుగుతుంది. నిర్మించారా లేదా ఇది తెలుసు కదా. ఆ మందిరం ఎలా నిర్మించబడింది? ఒకనాడేమో తెరలతోనూ చెక్కలతోనూ అలా నిర్మించబడితే, సొలొమోను గారు నిర్మించినటువంటి మందిరం పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించబడింది. అప్పుడు యేసు ప్రభువు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినాలలో లేపుతానంటాడు. ఒక దినం వస్తుంది రాయి మీద రాయి లేకుండా పడిపోతుంది అన్నాడు. ఇలాంటివన్నీ మాటలు విన్నాంగా. అంటే రాళ్ళని ఏం చేస్తున్నాడు యేసు ప్రభు ఇప్పుడు? ఈ రాళ్ళు కాదు నాయన, ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళు ఉన్నారు, వాళ్ళు మందిరంగా కట్టబడతారు. అందుకే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మనం దీవించేటప్పుడు ఒక మాట అంటాం. ఇక్కడ హాజరైన వారితో పాటుగా సమస్త దేశములలో చెదరి ఉన్న సమస్త పరిశుద్ధులతోనూ సదాకాలము తోడయుండును గాక అంట. సమస్త పరిశుద్ధులు అని అంటే ఎవరు? వాళ్ళు ఆత్మ సంబంధమైన సజీవమైన ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. 2 విషయాలు ఇప్పుడు స్పష్టమై ఉండాలి మీకు ఆలోచిస్తే. ఆ ప్రత్యక్షపు గుడారము తెరలతో ఏర్పాటు చేయబడింది. రాజ్యం వాగ్దాన దేశంలోకి వచ్చిన తర్వాత రాళ్లతో నిర్మించబడిన యెరూషలేం మందిరమైంది. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మనమే రాళ్ళు, మనం ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడుతున్నాం. ఈ ఆత్మ సంబంధమైన మందిరంలో పనిచేస్తున్న ప్రధాన యాజకుడు ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను. యేసు ప్రభు యొక్క సంఘం అంటే ఏంటి? మీరు ఇక్కడ సిఆర్పిఎఫ్ క్యాంపస్లో ఉంటేనే మీరు ప్రభు సంఘం అవుతారా? ట్రాన్స్ఫర్స్ అయ్యాయి లేదా రిటైర్ అయిపోయారు, మీ మీ ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ కూడా ప్రభువును సేవించవచ్చు, ప్రార్థనాపూర్వకంగా భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ అక్కడ మీరు జీవిస్తున్నారు మీ ప్రాంతాలలో. మీరు ప్రభు సంఘంలో భాగమా కాదా? ఇక్కడ లేరుగా. మీరు ఇక్కడుంటేనే దేవుని సంఘము అన్నాను అనుకోండి, నేనన్నా ఒకవేళ మీరు భావించినా 2 పొరపాటే. కేవలం ఇక్కడున్నటువంటి పరిశుద్ధులు మాత్రమే ప్రభు యొక్క సంఘమా,
లేకపోతే భూలోక ప్రజలందరూ ఎక్కడెక్కడైతే ప్రభు కొరకు తమ జీవితాలను ప్రత్యేకపరుచుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రభు యొక్క సంఘమా కాదా? భూలోకంలో చెదరి ఉన్న సమస్త పరిశుద్ధులు అందరూ కలిసి ఇప్పుడు ఏమై ఉన్నారు? సార్వత్రిక సంఘమై ఉన్నారు. ఈ సార్వత్రిక సంఘం ఏదైతే ఉందో ఎలా నిర్మించబడుతోందట? ఇది సజీవమైన రాళ్ల వలె ప్రభువు కొరకు ఒక మందిరముగా మనం నిర్మించబడుతూ మనందరికీ పునాది మూలరాయి ఎవరై ఉన్నారంటే యేసు ప్రభు ఉన్నాడు. అలా యేసు ప్రభు అనే ఆ ప్రధాన యాజకుని వస్త్రాల మీద, ఆత్మ సంబంధమైన ఆ దేహం మీద మనమందరము వేరు వేరు రత్నాలుగా చెక్కబడి ఉన్నాం. అది యాజకుని యొక్క వస్త్రాలు మనిషికి దేవుడిచ్చిన వరాలు. వెళ్దామా? రెండవది ఎవరు? ఏ రీతిగా ఉండాలని చెబుతున్నాడు? పవిత్రత, పరిశుద్ధత, పరిశుద్ధ జీవితం. ఇదే పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 15-16 వచనాలలో, మీ ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులయుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ఈ పరిశుద్ధతను కాపాడుకోండి. రెండవ అధ్యాయం కదా నేను చదివిండేది, క్షమించాలి. మొదటి అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 14-16 వచనాలు. ఇది నేను చదవాల్సింది వాస్తవానికి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. దీని కొనసాగింపు, అసలు మనం ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి? పాపాత్ములుగానే ఉంటే సరిపోతుందిగా? ఉండొచ్చు కదా, ఏదో తెలియాలి మనకు. హెబ్రీ పత్రిక 12లో దానికి జవాబు, ఆన్సర్. హెబ్రీ పత్రిక 12:14 వచనంలో మనం ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలో చెబుతున్నాడు. అక్కడ ఏముంటుందంటే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. చాలు సిస్టర్, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఎవడు కూడా పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేకపోతే ఇంకెవరిని చూస్తారు? దయ్యాన్ని చూస్తారు, సాతానుడు. నీ సహవాసం సాతానుతో. పరిశుద్ధులుగా మనం ఎందుకు ఉండాలంటే ప్రభువును చూడడానికి, ఆయనతో కలిసి జీవించడానికి. ఎంత జాగ్రత్త పడతాం పెద్ద పెద్ద అధికారులను మనం కలిసేటప్పుడు. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉన్నామనుకోండి, క్యాజువల్గా ఉంటాం, చాలా క్యాజువల్గా. ఇంట్లో వేసుకునే దుస్తులు, వస్త్రాలతో మనం ఇంట్లో తిరుగుతుంటాం. అధికారి, ఆఫీసర్ నుండి ఫోన్ వచ్చింది, నువ్వు ఇప్పుడే డ్యూటీలో కనపడాలన్నారు. వస్తున్నాను సార్ అని అట్లే ఉన్న డ్రెస్సులో పోతామా? వెళ్ళాం. ఆ ఆఫీసర్ని కలవాలంటే ఆయన కోరుకున్న స్థితిలోనికి మనల్ని మార్చుకొని వెళ్తాం. వారు నియమించిన కట్టడలను పాటిస్తూ ఆ రూపంలోకి మనం, లేదా మనల్ని మనం సిద్ధపరచుకొని వెళ్తాం. ఇది ఎలానో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే ఆ ప్రభువును చూడాలంటే మనం పరిశుద్ధతను కలిగి ఆయనను కలవాలి, మీట్ అవ్వాలి. అది చెప్తున్నాడు అక్కడ. మూడవది లేవి గారిది ఆల్రెడీ చూసాం మనం. హెబ్రీ పత్రిక 4:14 ఇందాక చూసాం. హెబ్రీ పత్రిక, అసలు లేవి గారికి ఈ మూడవ విషయానికి సంబంధం ఏంటంటే, యాజకత్వం దేవుడు ఎవరికి ఇచ్చాడు? లేవీయులకు ఇచ్చాడు. లేవీయుల క్రమము ఏ విధంగా అయితే ఉందో, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఈ ఆత్మ సంబంధమైన సంఘంలో పరిచర్య చేయడానికి యాజకత్వము ఎవరి చేతిలో ఉందంటే యేసు ప్రభు ప్రధాన యాజకుడై ఉన్నాడు. అది లేవి గారిది. ఇప్పుడు 4 యూదా. సరే, యూదా గురించి ఒకసారి ఆదికాండం 49లోకి వెళ్దాం.
లేవి గారికి ఉన్నటువంటి కలర్ ఏంటి? మరకతం. ఇప్పుడు యూదా గారి దగ్గరకు వచ్చిన తర్వాత పద్మరాగము, స్తుతి, రాజత్వం, నాయకత్వం, ఇలాంటి గుణాలు యేసు ప్రభులో ఉన్నాయో లేదో చూద్దాం. 49 ఆదికాండము 8వ వచనంలో, యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమసింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తినివచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడు సింహము వలెను. యూదా గారిని దీవించుచున్న విధానం 10వ వచనంలో 2వ భాగంలో, యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ఇన్నింటితో యూదా గారిని యాకోబు గారు దీవించడం జరుగుతుంది. దానికి సూచనగానే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో వేగంగా చూద్దాం. అంటే ఒక్కొక్క రత్నం ఒక్కొక్క రంగును కలిగి దానికి సూచనప్రాయంగా మనము ఆలోచిస్తున్నటువంటి వచనాలు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో, ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని, ఆయన జయించినట్లుగా మనం కూడా జయించాలి అనే సందేశం ఉంది కదా. మీరు గమనిస్తే మనం ఏం వింటున్నామో ఒకసారి మళ్ళీ రీకనెక్ట్ అవ్వడానికి. మొదటిదేమో త్యాగం, విమోచన. యేసు ప్రభు మన కొరకు త్యాగమయ్యాడు. అలానే ఆ తర్వాతి కాలంలో శిష్యులు కూడా త్యాగమయ్యారు. యేసు ప్రభుతో సమానంగా త్యాగం అని నేను పోల్చట్లేదు, కానీ సంఘము కొరకు ప్రాణం పెట్టడానికి ప్రభు దిగొస్తే, ప్రభు రాజ్యం కొరకు శిష్యులు, మిగిలిన క్రైస్తవులు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధం అవ్వట్లేదా? ప్రభువును పోలి నడుచుకుంటున్న విధానం. 2వ దానిలో చూసాం, దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. 3వది, మనము ఆయన పరిచర్య చేయడానికి ఏర్పాటు చేయబడిన యాజకులుగా ఉన్న ప్రజలం. 4వది, ప్రభు రాజు అయితే మనల్ని కూడా ఏం చేశాడు? మీరు రాజులైన యాజక సమూహం అని పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో దాని గురించి రాయబడలేదా? మీరు రాజులైన యాజక సమూహం. తర్వాత దాను, ఇదేమి రంగు? నీలం, బ్లూ. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం. నీలి రంగుతో దేవుడు ఏమైనా పనిచేస్తున్నాడా అని చూస్తే ఆకాశాన్నే నీలి రంగులు చేసి పెట్టాడు మనకు. ఆ ఆకాశం మీద నుండనే ఒకరోజు ఆకాశం తెరవబడి మనుషుల మీదకి తీర్పు రాబోతోంది, ఆయనను అంగీకరించని వారు. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనం చూస్తే, వాటి తలల పైన మండలము పైన నీలకాంతమయమైన అని ఒక రంగు చెప్తున్నాడు. నీలకాంతమయమైన సింహాసనము వంటిది ఒకటి కనబడను. ఏ రంగిది? నీలం. అక్కడ దాను గారి పేరు మీద ఉన్న రత్నం ఏ రంగులో కనబడుతోంది? నీలం. నీలకాంతమయమైన సింహాసనం వంటిది ఒకటి కనబడను, మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండను. ఒక్కొక్క రంగుతో ఆయన తన యొక్క విధానాన్ని వ్యక్తపరుస్తున్నట్లు కనబడుతోంది. అలానే ఇప్పుడు 6వది నఫ్తాలి. ఇది సూర్యకాంతం. మనకు సూర్యకాంతం అంటేనే చాలా నవ్వులాటలాగా ఉంటుంది. సమాజంలో సూర్యకాంతం అన్న పేరు కలిగిన పేరు వింటేనే మనకు నవ్వు వచ్చేస్తుంటుంది. ఇది అలాంటిది కాదు. ఇది ఒక పరిశుద్ధతను గురించి తెలియజేస్తున్నటువంటిది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో ఆయన మాట్లాడుతూ, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అనే నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను సూర్యకాంతమయమైన ఆ లోకంలో. దీనికి సంబంధించి ఏమేమి ఉన్నాయి అక్కడ? సూర్యకాంతంలో సహనం, విజయం, పరిశుద్ధత. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం
12వ వచనంలో, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయన ఎలాగైతే సింహాసనం మీద కూర్చున్నాడో మనము కూడా సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతామట. ఒకనాడు ఆయన ప్రకటించాడు సువార్త, ఈరోజు మనము ప్రకటిస్తూ ఆయన గురించి తెలియజేస్తూ బంధకాలలో ఉన్న వారిని విడిపించే పనిలో ఉన్నాం. చూడండి, ఇప్పుడు 7 గాదు. ఇవన్నీ ఏంటి? ఈ రత్నాలు మనం చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నాం? ప్రధాన యాజకుని రొమ్ము మీద, ఉదరం మీద ఉన్నటువంటి ఈ బ్రెస్ట్ ప్లేట్ ఏదైతే ఉందో, నిర్గమకాండం 28వ అధ్యాయం 19వ వచనం. 6 అయిపోయాక ఆ షీట్ చూపించండి మా. రైట్, ఇది నో నాట్ దిస్ వన్. గాదు. ఏ రంగు? ఏ రత్నం? గారుత్మతము. దీనికి సంబంధించి మరొక వివరణ ఎఫెసీ పత్రిక 6:12. ఇది చూడకుండానే చెప్పగలిగే ఆధ్యాత్మిక యుద్ధం అట ఇది. ఏమిటి ఆధ్యాత్మిక యుద్ధం? ఈ ఈ లోక సంబంధమైన మనుషులతో కాదు మనకున్న యుద్ధం. పరలోక సంబంధమైన దేవుని పక్షాన మనం ఉంటూ 6వ అధ్యాయము 12వ వచనంలో, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అయితే ఇంకొక విషయం, మీరు ఇవన్నీ వింటున్నారు, ఇదంతా ఈజీగా అర్థమయ్యే విషయం కాదు. మీరు ఖచ్చితంగా ఆదికాండం 49, ద్వితీయోపదేశకాండం 33 ఇవి చదువుకుంటూ ఇవి వినాలి. ఆ అధ్యాయాలు చదివితే ఇప్పటికే ఇవి వివరిస్తుంటేనే మనకు 9 అయిపోతుంది దాదాపుగా. దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ద బైబిల్ నేర్చుకోవడానికి చాలా ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ రత్నాలు, దాని భావాలు, దాని భావం, ఒక్కొక్కరిని దీవించిన విధానం, ఇవన్నీ కంబైన్ చేసుకొని అన్నిటిని ఒక చోటుకి తెచ్చుకొని విని నేర్చుకోవాల్సినటువంటిది. ఆల్ రైట్, వచ్చేద్దామ్మా. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? మనకున్నటువంటి యుద్ధం దురాత్మలతో యుద్ధం, సాతాను రాజ్యంతో ఉన్నటువంటి యుద్ధం. అందుకే క్రైస్తవులు ఎప్పుడు కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట మీద నిలబడి మనుషులతో గొడవ పెట్టుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు. అది మనకు మంచిది కూడా కాదు. మన దేవుడు ప్రేమ స్వరూపి అన్నట్లుగా ఆ ప్రేమను పంచేవారంగానే మనం ఉండాలి. ఈ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం వ్యాప్తి చెందడానికి గల కారణం పగ, ద్వేషం కాదు, ప్రేమే కారణం. యేసు ప్రభుని ఇంతమంది వెంబడించడానికి గల కారణం ఆయనను సిలువకేసి కొడుతున్నా, చంపుతున్నా, చివరికి చంపేస్తున్నా కూడా వీరి మీద పగ తీర్చుకోవాలని నాకు లేదు అనే మాట అంటాడు. అక్కడ ఏమంటాడు? నేనంటే ఆకాశం నుండి ఇప్పుడు సేనలు దిగొచ్చి మీతో యుద్ధం చేస్తారు. నా రాజ్యం ఈ భూసంబంధమైన రాజ్యం కాదు, ఇది నా రాజ్యం నీ రాజ్యం వంటిది కాదు ఓ పిలాతు అని అంటాడు. అక్కడ ప్రభు రాజ్యం వేరు, మనం ఆయనలో ఉన్నప్పుడు మన యుద్ధమే వేరు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 2:26. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. చాలు సిస్టర్. అలా ఒక్కొక్క రత్నం ఒక్కొక్క భావాన్ని తెలియజేస్తూ మనకు ఎన్ని విషయాలు తెలియపరుస్తున్నాడు చూడండి. ఇప్పుడు నిర్గమకాండం 28కి వద్దాం. మరొక రత్నం పేరేంటి? యష్మురాయి. యష్మురాయి ఎవరిది? ఆషేరు గారు ఎలాంటి వారు? దాని గురించి మాట్లాడుతూ ఆనందం, ఆశీర్వాదం, నిర్వహణ ఇలాంటివి చెబుతూ 49-20 వచ్చిన రెఫరెన్స్ చెప్పాడు. 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 4:19 ఆయన వలన ఆశీర్వదింపబడేవారు, ఆయన వలన దీవించబడేవారు గురించి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున
కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడే మీ అవసరాన్ని తీర్చేటప్పుడు మీకేంటి దిగులు? ఇన్ని చూపిస్తున్నాడు దేవుడు. నాయన, ఇవన్నీ దయచేయున్నది మీకు నేనే, మిమ్మల్ని హత్తుకొని నా గుండెల మీద పెట్టుకొని నేను మిమ్మల్ని చూసుకుంటాను అన్నట్లు ఆ రత్నాలను వారి పేర్లు చెక్కి ఒక్కొక్క భావం ఆయన వివరిస్తూ వస్తున్నట్టు చూడండి అక్కడ. ఇక 9 ఇశ్శాఖార్, ఆధ్యాత్మిక జ్ఞానం, అంకిత భావం, వివేకం. కొలస్సీ 1:9 రెఫరెన్స్ దానికి. అలానే దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 12:32. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఆయన అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారు, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలట. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందటం. తర్వాత రక్తవర్ణపు రాయి. ఇది ఎవరిది? జెబూలూను. ఇంద్రనీళ్ళ ముందు అయిపోయిందా మనది? ఇశ్శాఖార్ అవ్వలేదు కదా? యా, ఇశ్శాఖార్ రత్నం పేరు ఇంద్రనీలం. ఒక్క నిమిషం. ఇంద్రనీలమే. 28వ అధ్యాయం 19, నిర్గమకాండం 28:19. ఇంద్రనీలం. ఈ రంగు గురించి మాట్లాడుతూ దినవృత్తాంతంలో ఇందాక కొలస్సీ 1:9 చూసాక దీన్ని ఇందాక రక్తవర్ణపు రాయి అని అంటే దాన్ని ఇంద్రనీలం అని పెట్టుకోండి. ఒకసారి దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 12 కూడా చూద్దాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 12:32. ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీయులు చేయతగినదేదో దాన్ని నెరిగి ఉన్న అధిపతులు 200. వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బద్దులై ఉండ్రి. ఇక్కడ రాయబడుతున్న మాటలు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత. దానికంటూ ఒక రత్నం. మీరు రత్నాలే కానీ బొగ్గులు కాదు, మాడిపోయిన బొగ్గులు కాదని చెప్తున్నాడు దేవుడు అక్కడ. ఎండిపోయిన కర్రలు కాదు, మీరు నా చేత ఏర్పాటు చేయబడిన రత్నాలుగా ఉండాలి. అందుకే ఈ గుణాలన్నీ ఎవరిలో ఉన్నాయని చెప్పాడు? యేసు ప్రభులో ఉన్నాయి. ఆ ప్రభువులో ఉన్నట్లుగా మీరు కూడా ఈ రూపంలోకి రావాలి. ఆయనలో ఉన్నవారిని ఆయన హత్తుకొని జీవిస్తాడు. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను. బిడ్డలను తల్లిదండ్రులు ఎత్తుకొని నా బంగారు కొండ, నా బుజ్జుకొండ అని తీసుకుంటారు. వేరే వారిని తీసుకుంటారు? అట్లా తీసుకోరు. ఎవరో పిల్లోడు పోతున్నాడు బయట రోడ్డు మీద, దగ్గర తీసుకొని మన బిడ్డలను ఆదరించేంతగా అంతగా మనం ముద్దు, ప్రేమ, ఆప్యాయత చూపిస్తామని చెయ్యం. మనకు ఆ స్వభావం ఎలాగైతే ఉందో దేవుని విషయంలో కూడా మనము దేవుని బిడ్డలం అయితేనే ఆయన మనల్ని తన హృదయానికి హత్తుకొని రత్నాలుగా, నా బంగారమే, నా వెండే, నా బుజ్జికొండనే, ఇలాంటివి అంటాం చూసారా? ఇలాంటివన్నీ అప్పుడు దేవుడు. వచ్చేద్దామా 28వ అధ్యాయము నిర్గమకాండం. ఎంతవరకు వచ్చింది మన ప్రయాణం? ఇంద్రనీలం అయిపోయిందా? ఇప్పుడు 20వ వచనం. రక్తవర్ణపు రాయి జెబూలూనుకు సంబంధించినటువంటిది. ఇది ద్వితీయోపదేశకాండం 33 మోషే గారు దీవించిన విధానం. అలానే యెషయా గ్రంథము 26 3వ వచనంలో ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. డైరెక్ట్గా తీసుకెళ్తున్నాను, టైం లేదు కనుక. మీరు ఖచ్చితంగా 49 ఆదికాండము,
33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం చదువుకుంటూ ఈ చార్ట్ను ప్రిపేర్ చేసుకుంటే అప్పుడు మీకు ఈ రత్నాలు వాటి రంగులు ఇవి అర్థమవుతూ వస్తాయి. తర్వాత నిర్గమకాండం 28:20 వచనం, సులిమాని రాయి యోసేపు గారి గురించి. మళ్ళీ మనకు ఆదికాండం 49:22-26 వరకు యోసేపు గారికి ఉన్న దీవెన ఆశీర్వాదంను చెబుతూ యోహాను సువార్త 15:5లో క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఈ దీవెన ఆయన ప్రజలకు ఎలా వస్తుందో చెబుతున్నాడు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నట్లుగానే యోసేపు గారి జీవితంలో ఒక పాలు ఎక్కువగా పొందుకుంటాడు యోసేపు గారు. తెలుసుగా మీకు, యోసేపు గారికి ఒక పాలు ఎక్కువగా వస్తుంది. ఎలా వస్తుంది? యాకోబు గారు, నీకున్న 2 కుమారులు మనషే, ఎఫ్రాయిము నా బిడ్డలుగా పరిగణింపబడతారని ఆ 2 బిడ్డల్ని యాకోబు గారు తన బిడ్డలుగా స్వీకరిస్తాడు. దానివల్ల ఏం జరిగింది? ఒక పాలు ఎక్స్ట్రా వస్తుంది. వాగ్దాన దేశంలో చీట్లు వేసి పంచుకుంటారుగా. రూబేను గారికి చీటీ వచ్చిందనుకోండి, రూబేను గారి చీటీలో స్వాస్థ్యం పొందుకుంటాడు. షిమ్యోను గారి మీద వచ్చిందనుకోండి, షిమ్యోను గారు స్వాస్థ్యం తీసుకుంటారు. కానీ యోసేపు గారి దగ్గరకు వచ్చిన తర్వాత యోసేపు గారి మీద చీటీ వేయరట. యోసేపు గారి మీద చీటీ వేయకుండా యోసేపు గారి 2 పిల్లల మీద వేస్తారట, మనషే, ఎఫ్రాయిం. అంటే ఇప్పుడు ఏమయ్యారు? ఒక పాలు ఎక్స్ట్రాగా వచ్చింది, ఒక వంతు ఎక్స్ట్రా పొందుకున్నారు. ఆ ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నారు. ఇక చివరిది బెన్యామీను గారి గురించి. అయితే ఇక్కడ మరొకసారి సూర్యకాంతం అని కనబడుతుంది. 2 సార్లు వచ్చింది. మీరు సూర్యకాంతం గమనిస్తే నఫ్తాలి గారి వద్ద వచ్చింది, బెన్యామీను గారి వద్ద వచ్చింది. కానీ ఇంగ్లీష్లో నఫ్తాలి గారి విషయంలో డైమండ్ అని రాయబడింది, బెన్యామీను గారి విషయంలో జాస్పర్ అని రాయబడింది. ఈ రెండింటికి తెలుగులో ఒకే పేరు ఉపయోగించిన ఇంగ్లీష్లో మాత్రం ఆ రాయి యొక్క రంగు వేరు, దాని భావం వేరు అన్నట్లు కనబడుతుంది. ఒకసారి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 11కు వద్దాం. ప్రకటన గ్రంథం 21:11 వచనం, దాని యందలి వెలుగు దాగదాగా మెరయు సూర్యకాంతం వంటి అమూల్యమైన రత్నమును పోలి ఉన్నది. ఒక పట్టణం, పెండ్లి కుమార్తె ప్రవేశించబోతున్న ఈ పట్టణం అంతా మెరుస్తూ సూర్యకాంతం వలె దగదగ మెరియొచ్చు ఉన్నటువంటిది. ఓ ఇశ్రాయేలు జనాంగమా, అలాంటి వెలుగుండే లోకంలోనికి మిమ్మల్ని తీసుకెళ్లాలని నేను ఇష్టపడుతున్నాను. ఒకసారి కీర్తనలు 16-11 కూడా చూద్దాం. ఇదొకటి చూసుకొని మనం ముగించుకుందాం. కీర్తనలు 16-11. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. మొదటి రత్నము నుండి చివరి రత్నం వరకు వచ్చేసరికి మొదటి రత్నంలో త్యాగం కనపడుతుంది, చివరి రత్నం దగ్గరికి వచ్చేసరికి జీవ మార్గము, నిత్యము సుఖములు, సంతోషం. ఎన్ని సుగుణాలతో ఈ రాజ్యమును కాపాడాలని ఇష్టపడ్డాను. ఎన్ని సుగుణాలు కలిగిన రాజ్యాన్ని నేను భూమి మీద స్థాపించాలనుకున్నాను. పరలోక రాజ్యం. అవునండి, ఇవి రత్నాలు, రాళ్ళు అని ఉన్నాయి కదా, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనందరికీ ఒక రాయి ఇస్తాడేమో, అది తీసుకొని జాగ్రత్త పెట్టుకోలేమో అనేది కాదు. అక్కడ పేతురు గారు రాసిన పత్రికలో మీరే ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళు. మనం మందిరముగా కట్టబడుతున్నాం. ఈ మనమే మందిరమైతే, ఈ లోకంలో ఉన్న భూలోక ప్రజలందరూ, ఆయనను వెంబడిస్తున్న వాళ్ళందరూ మందిరమైతే, ఈ మందిరంలో మన కొరకు పని చేయుటకు దిగి వచ్చిన యాజకుడు ఎవరు? మీకు తెలియకుండానే ఒక విషయం మీకు రివీల్ చేశాను. ఇప్పుడు మీరు దానికి గ్రహించారో లేదో నాకు తెలియదు, బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ప్రత్యక్షపు గుడారం కాలక్రమేణా యెరూషలేములో రాళ్లతో అది కట్టబడిన యెరూషలేం మందిరం. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అంటున్నాడు, మీరే ఒక్కొక్క రాయి, మీరే మందిరం అన్నట్టు. అంటే మనం ఇన్ని రోజులు చూస్తూ వచ్చిన ఆ ప్రత్యక్షపు గుడారం ఏంటది? దాని నిజస్వరూపం వెరీ గుడ్. మనమే ఆ ప్రత్యక్షపు గుడారం, మనమే ఆ ప్రత్యక్షపు గుడారం. ఆ ప్రత్యక్షపు గుడారంలో
పని చేసినది ప్రధాన యాజకుడు, మిగిలిన యాజకులు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ప్రభు అన్నాడు, ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు అన్నాడు. మనమే ఆత్మ సంబంధమైన మందిరం అయితే మనల్ని అందరినీ ఒక్కచోటికి తీసుకురావడానికి, మన పాపాలకు పరిహారం చేసేది, మన అపరాధాలకు పరిహారం చేసేది, మనల్ని దేవునితో సమాధానపరిచేది, మన పాపాలను అన్నిటిని దహించి వేసేది, ఇదంతా చేసేది ఎవరు? అది అక్కడ జరుగుతున్నది. సరే, ఇంకా విషయాలు రానున్న రోజుల్లో తెలుసుకోవాలి. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మేము కొన్నింటిని గ్రహించగలుగుతున్నాం, కొన్నింటిని గ్రహించలేకపోతున్నాం. మీ విషయాలను గ్రహించుటకు మాకు వివేచన శక్తిని, గ్రహింపు శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ బిడ్డలు విన్న వాక్యాలు వారి హృదయంలో భద్రపరచుకొని ఇంటికి వెళ్ళి తిరిగి నెమరు వేసుకునేలాగా సహాయం చేయని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.